సినిమా డైలాగుల్ని పోస్టర్లుగా పెట్టినందుకు ఇద్దరిని రిమాండ్కు పంపారు. సినిమా డైలాగులను పోస్టర్లుగా పెట్టినందుకు అడుగుతా ఉన్నా, నీకు అంత కష్టంగా ఉంటే సెన్సార్ బోర్డులో దానికి ఎందుకు పర్మిషన్ ఇవ్వాలా? డైలాగులు తీసేయండి. ఇంకా బాలకృష్ణ సినిమాలు, పవన్ కళ్యాణ్ సినిమాలు చూస్తే ఇంకా పెద్ద పెద్ద డైలాగులు కనిపిస్తాయి. నాకు ఇప్పుడే ఇక్కడికి వచ్చి ఈ ప్రెస్ మీట్కి ముందు శ్రీహరి నాకు చూపించినట్టు కొన్ని డైలాగులు, ఆ సినిమా డైలాగులు, వాళ్ళ సినిమా డైలాగులు చూస్తే ఇంకా దారుణమైన డైలాగులు. నీకు డైలాగులు నచ్చకపోతే సెన్సార్లు తీసేయండి. సెన్సార్ బోర్డు ఎందుకు పర్మిషన్? సెన్సార్ బోర్డు ఉండేది ఎందుకు? అంతేగాని ఆ సినిమా డైలాగులు సినిమా వచ్చిన తర్వాత, రిలీజ్ అయిన తర్వాత ఆ సినిమా డైలాగులు, ఆ సినిమాలో మంచి పాటలు ఉంటే ఆ మంచి పాటలు అవన్నీ న్యాచురల్గా ప్రసిద్ధి చెందుతాయి. ఆ సినిమాలో మంచి పాట ఏదైనా ఉంటే ఆ మంచి పాట పాడినా తప్పే అంటావు. ఆ సినిమాలో ఏదైనా మంచి డైలాగులు ఏదైనా వీళ్ళకి నచ్చితే ఆ నచ్చిన డైలాగులు వీళ్ళు పోస్టర్లుగా పెట్టినా తప్పే, వీళ్ళు మాట్లాడినా తప్పే, వాళ్ళు చేసిన యాక్షన్లు వీళ్ళు చేసినా తప్పే. వాళ్ళు ఇలా అన్నా తప్పే, వాళ్ళు ఇలా అన్నా తప్పే. ఎందుకు మరి సినిమాలు ఎందుకు తీస్తున్నారు స్వామి? మీరు ఆపేసేయండి, మూసేయండి. ప్రజాస్వామ్యంలో ఉన్నామా లేదా అన్నది నిజంగా ఆలోచన చేసుకోవాలి మనం అంతా. ఇలాగొచ్చే నష్టపోయింది. అదే సినిమా డైలాగులు రాసుకున్నాడు, పాట పాడితే పాడినాడు, డైలాగులు కొట్టినాడు. ఇలాగొచ్చే నష్టమైంది అంటాను నేను. ప్రజాస్వామ్యాన్ని గగ్గోలు పెడుతున్నావు. రప్పా అని చెప్పి నరకండి అని చెప్తుంది నువ్వు, నీ కార్యకర్తలు చెప్తా ఉన్నారు. అసలు సిగ్గుందా నీకు? అదేమంటే సినిమాల్లో డైలాగులు పోస్టర్లు పట్టుకుంటే తప్ప అని అడుగుతున్నావు ఇందాక. ఖచ్చితంగా తప్పే. సినిమాలో రఫా నరకండి అని చెప్తే అదంటే తప్ప అని మాట్లాడతావా? సినిమా అనేది వినోదం కోసం, ఆ 3 గంటలు ఆ 2.5 గంటలకు సంబంధించిన అంశం. సమాజాన్ని ప్రేరేపితం చేసే అంశాలు ఏమైనా ఉంటే అంతటితో మర్చిపోవాలి, కానీ బయటకు వచ్చినాక చేయరు. సినిమాల్లో హత్యలు ఉంటాయి, అత్యాచారాలు ఉంటాయి, రకరకాల అలజడులు, ఆందోళనలు ఉంటాయి. అవన్నీ లోపల చూసొచ్చి బయట చేస్తారా? తప్పు లేదంటావు అప్పుడు నువ్వు చెప్పేది? సిగ్గుందా? సమాజానికి ఏమి నేర్పించబోతున్నావు నువ్వు ముఖ్యమంత్రిగా పనిచేసి? మొన్న అంతకుముందు గతంలో ప్రెస్ మీట్లో మాట్లాడావు, రఫా అని సినిమాలో డైలాగ్ పెడితే తప్పేంటని. ఈరోజు కూడా అదే మాట్లాడావు. ఎవడన్నా చెప్తాడా? సినిమాలో హింస ఉంటుంది, అన్నీ ఉంటాయి, అంతటిగా అప్పటికే పరిమితం, కానీ బయటకు వచ్చేయమని చెబుతావు సమాజంలో. అది చెప్తా ఉన్నాడు. ఇంకేం చెప్తాం? ఇది ప్రజాస్వామ్యం ఏం చెప్పేది? బీసీలు ఎస్సీల గురించి మాట్లాడతాం. నా బీసీలు నా ఎస్సీలు అని గగ్గోలు పెట్టావు ఆ రోజున. ఆ బీసీలు ఎస్సీలు ఎవడో నీకు ఓట్లేలా. నువ్వు బీసీలని బానిసలుగా చూసావు, ఎస్సీలని నీచంగా అంటరానలాగా చేసావు, వాళ్ళ మీద దండయాత్రలు చేసావు, దాడులు చేయించావు, మానభంగాలు చేయించావు, హత్యలు చేయించావు. నీ హయాంలో జరిగినటువంటి దాడులు, దమనకాండలను దళితుల మీద కానీ బీసీల మీద కానీ ఎప్పుడూ జరగలేదు. నీ సామాజిక వర్గం అయితే గుమ్మం లోపలికి, లేకపోతే రోడ్డు బయట చెప్పులు ఇడిచి రావాలి నీ ఇంట్లోకి. నువ్వు చెప్తావా? చీకట్లో రప్పా వేసేయడం అని ఒకడు చెబుతాడు, నీ బానిస పేరు నాని. నువ్వు దాన్ని సమర్థించినట్టే కదా నువ్వు మాట్లాడింది. చీకట్లో వేసిరండి, పొద్దున్నే మనం వెళ్ళి పరామర్శించొద్దామని చెప్తున్నాడు మొన్న. అదే మాటలు జగన్ రెడ్డి కూడా చెప్తుంది ఇప్పుడు. సమాజంలో అశాంతిని సృష్టించడం, పోలీసులు భయపెట్టడం, కోర్టును తప్పుదావ పట్టించడం, ఇది ఒక రివాజుగా మారిపోయింది వీళ్ళకి. కేసులు పెట్టి జైల్లో వేస్తున్నామని చెప్పి మా గురించి నువ్వు మాట్లాడతావా? దొంగ కేసులు ఎలా పెట్టించాలో నీకు తెలిసినంతగా ఎవరికైనా తెలుసా? దొంగ కేసులు అనేవి నీకు తెలిసినంతగా ఎవరికి తెలీదు. నాడు ఏకంగా నీ సొంత పార్టీకి చెందిన ఎంపీని అరెస్ట్ చేయించావు. అరెస్ట్ చేయించడం కాదు, చితకబాది ఇష్టం. అసలు మామూలుగా పోలీసులతో కొట్టించి 3rd డిగ్రీ యూజ్ చేయించి
ఆ ఎంపీని దాదాపు 4.5 సంవత్సరాలు కాన్స్టిట్యున్సీకి రాకుండా, ప్రజాప్రతినిధిని 4.5 సంవత్సరాలు కాన్స్టిట్యున్సీకి రాకుండా అడ్డుకున్నావు. ప్రజాస్వామ్యంలో అసలు ఎక్కడైనా చూసుంటావా మనం? జనం వస్తున్నారు అని తెగ చెప్పుకుంటున్నావు. జనం కాదు, నువ్వు తయారు చేసిన సైకో బ్యాచ్ వస్తుంది. అప్పుడు వచ్చారు నీకు, చివరిలో కూడా సిద్ధం సభలని పెట్టావు. జనం వచ్చారు, సిద్ధం అని చెప్పించావు. సిద్ధం దేనికి సిద్ధమయ్యారు? ఆ రోజు నీ సభలకు వచ్చే సిద్ధం అని చెప్పింది. ఎందుకంటే నిన్ను ఇంటికి పంపించడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పారు. అదే రుజువైంది. అదే ఇప్పుడు వచ్చే నీ సైకోగాళ్ళందరూ కూడా అదే విధంగా తయారై వస్తూ ఉన్నారు. వాళ్ళ గురించి ఎవడో ఆలోచించే పరిస్థితుల్లో లేదు. నువ్వు సినిమాల గురించి మాట్లాడుతూ ఉన్నావు. వివేకం సినిమాని ఎందుకు ఆపించావు? వివేకం నీ బాబాయిని హత్య చేసింది, అడ్డగోలుగా గొడ్డలతో నరికి చంపిన చరిత్ర అనే కదా. దాని కోర్టులకు వెళ్ళి దాన్ని అడ్డుకున్నావు. వదిలిపెట్టి చూస్తారు, ప్రజలు చూస్తారు ఏముందో అందులో. వదిలిపెట్టిపోయా, ప్రజలు చూస్తారు ఏముందో. మామిడి రైతుల గురించి మాట్లాడతావు. కర్ణాటకలో ఎక్కువ ధర కొంటున్నారన్నావు. కర్ణాటక ముఖ్యమంత్రి గారు మన ముఖ్యమంత్రి గారు లెటర్ రాశాడు, మీ దగ్గర అవకాశం ఉంటే మీరు కొనండి అని. అక్కడ రైతులు చెప్పారు, ఆంధ్రప్రదేశ్ కంటే మా దగ్గర ఇంకా అధ్వానంగా ఉంది ధర అని చెప్పి. సిగ్గు లేకుండా నువ్వు మాట్లాడతావు. నువ్వు ఇదంతా ఎందుకు చేస్తున్నావు? కర్ణాటక మొత్తం కూడా ఆ ఎపిసోడ్ అంతా ఒక డ్రామా. ఈ పెద్దిరెడ్డికి సంబంధించినటువంటి ఈ పల్ప్ ఫ్యాక్టరీస్ ఉన్నాయి. దానికోసం మామిడి రైతులు కొంతమంది సిండికేట్ చేసి ఒక మాఫియాను సృష్టించి ఈ డ్రామా అంతా నడిపావు. ఇది అందరికీ తెలుసు. అసలు మా ప్రభుత్వం కఠినంగా ఉంటే నువ్వు అసలు ఈ పర్యటన ఎలా చేస్తావు? జగన్మోహన్ రెడ్డి, చంద్రబాబు నాయుడు గారు ఆ విధంగా ఉండడు కాబట్టి, ప్రజాస్వామ్యబద్ధంగా ఉంటారు కాబట్టి నువ్వు ఈ పర్యటనలు అని చెప్పి పోయి ఊరేగుతా ఇవన్నీ కూడా రాష్ట్రాన్ని అల్లకల్లోలం చేయడానికి ప్రయత్నం చేస్తా, అవాకులు చవాకులు వేల్తా తిరుగుతూ ఉన్నావు. నీ హయాంలో ప్రతిపక్షంలో ఉన్న మేము అసలు రోడ్లు ఎక్కనిచ్చావు మమ్మల్ని? ఎన్ని ఆటంకాలు ఒకసారి గుర్తు చేసుకో. ఎన్ని ఆటంకాలు కలిగించావు? పవన్ కళ్యాణ్ గారిని ఏ విధంగా అడ్డుకున్నావు? రాష్ట్రంలోకి రానిచ్చావు. విశాఖపట్నంలో ఏం చేశావు? చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉంటే పరామర్శకు వస్తుంటే ఏం చేసావు? ఎక్కడ అడ్డుకున్నావు? రోడ్ల మీద ఆపేశావు. నువ్వు అరెస్టులు, కేసులు, కౌంటర్లు అంటూ నువ్వు చేసిన అరెస్టులు ఎన్ని అరెస్టులు? మా అగ్రనాయకుడు చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి కొల్లు రవీంద్ర, దేవినేని ఉమా, ధూళిపాళ్ల నరేంద్ర, అచ్చెన్నాయుడు గారు, జేసీ ప్రభాకర్ రెడ్డి, వీళ్ళంతా అగ్రనాయకులు. ద్వితీయ శ్రేణి నాయకుల దగ్గర నుంచి చెప్పుకుంటూ పోతే వందలు వేల మంది, వేల కేసులు, అక్రమ కేసులు నువ్వు నిర్బంధించింది. చింతమనేని 75 ఏళ్ల వృద్ధుడైన జర్నలిస్ట్ అంకబాబుతో సహా మహిళల దగ్గర నుంచి అందరినీ జైళ్ళకి పంపించావు కదా. ఐపీఎస్ ఐఏఎస్ అధికారులతో కూడా స్టేట్మెంట్లు ఇప్పించావు. 164 స్టేట్మెంట్లు ఇప్పించడం, ఫిర్యాదులు చేయించడం, అరెస్టులు చేయించడం. ఇంకా సిగ్గు లేకుండా మా ప్రభుత్వం వస్తే జాగ్రత్తగా ఉండండి అని చెప్పి హెచ్చరిస్తూ ఉన్నావు. నీకు ఎలాంటి అనుమానం అక్కర్లేదు. అయిపోయింది, నీ పని అయిపోయింది. మళ్ళీ నీకు అధికారం కాదు కదా, నీకు ఆ ఊహ కూడా అవసరం లేదు అటువంటి ఆలోచనలు. నీ హయాంలో అనిపించిన క్షోభ, పడిన ఇబ్బందులు మళ్ళీ అనుభవించాలని ఎవ్వడూ అనుకోవట్లా ప్రజలు.